Good morning, ma'am. Third MPCS, 6th sem, Ajax nana. ఈ Ajax లో మనం ఏమేం చూసుకున్నాం అంటే in a previous class nana we had discussed about the Java Core UI, introduction to Java Core UI nana. దీంట్లో మనం need of Java Core UI in real websites లో ఈ Java Core ఎలా యూజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ హౌ టు డౌన్లోడ్ ఈ Java Core UI ఓకేనా అనేది చూసుకున్నాం నాన్న అండ్ హౌ వీఆర్ ఇంపోర్టింగ్ డౌన్లోడ్ చేసుకుంటమే కాదు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం అనేది కూడా చూసుకున్నాం ఇంపోర్టింగ్ ఇన్ సెన్స్ ఇన్స్టాలింగ్ నాన్న ఓకేనా అండ్ ఈ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం మెయిన్గా మనం హౌ వీఆర్ డౌన్లోడింగ్ దిస్ జావా కోర్ బై అఫీషియల్ వెబ్సైట్స్లో ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం అండ్ సిడిఎన్ఎస్ అంటే కన్వర్ట్ డేటా నెట్వర్క్ సెక్యూరిటీ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకున్నా చూసుకున్నానా వైల్ డెవలపింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ మనకి త్రీ వేస్ లో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి కస్టమ్ డౌన్లోడ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేబుల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లెక్సీ ఓకే కస్టమ్ లో యాజ్ పర్ ద యూజర్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్ మాత్రం మనం డౌన్లోడ్ చేసుకునే పాసిబిలిటీ ఉండదన్నా అండ్ వేర్ స్టేబుల్కి వచ్చేసరికి వాట్ వాజ్ ద న్యూ ప్రజెంట్ అంటే న్యూ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నా లెగసీకి వచ్చేసరికి ఇట్ పోస్ట్ న్యూ వర్షన్ విత్ ఓల్డ్ వర్షన్ లెగసీకి వస్తే న్యూ వర్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఓల్డ్ వర్షన్ ప్రాపర్టీస్ దట్ వాజ్ లెగసీ అన్న అండ్ ఇంపోర్టింగ్ ఇన్ ద సెన్స్ హౌ వీఆర్ importing and how we are installing our this Java Core in our computer in our system అనేది మనం చెప్పుకున్నానా ఓకేనా దట్ వాస్ అబౌట్ జావా కోర్ జావా కోర్ నెక్స్ట్ మనం చెప్పుకునేది మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం వి హావ్ స్పోకెన్ అబౌట్ డ్రాగబుల్ మెథడ్ అంటే ఏంటో చూసుకున్నాను హౌ వీఆర్ డ్రాగింగ్ ద మౌస్ కర్సర్ ఓకేనా మనం ఐకాన్స్ లో ఎలిమెంట్స్ లోని హౌ వీఆర్ మూవింగ్ దిస్ ఎలిమెంట్స్ ఇన్ జావా కోర్ ఉన్న ఎలిమెంట్స్ ఎలా డ్రాగ్ చేస్తున్నాం ఓకేనా రైట్ టు లెఫ్ట్ ఎంత ఉండాలి ఓకేనా ఎక్స్ యాక్సిస్ లో హారిజాంటల్ ఎలా డ్రాగ్ చేస్తాం అనే ప్రాపర్టీస్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నానా ఓకేనా అక్కడ వరకు నిన్న క్లాస్ లో వీ హ్యాడ్ డిస్కస్ అబౌట్ దిస్ ఆ టాపిక్స్ డ్రాగబుల్ మెథడ్స్ వరకు నేను డిస్కస్ చేసుకున్నాను వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి వీఆర్ డిస్కస్ అబౌట్ ద జావా కోర్ UI ప్రొవైడ్ డ్రాపబుల్ మెథడ్ ఓకేనా ఈ రోజు ఏం చేసుకున్నా అంటే జావా కోర్ డ్రాపబుల్ మెథడ్ మాట్లాడుకున్నానా జావా కోర్ UI డ్రాపబుల్ మెథడ్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం జావా కోర్ UI డ్రాపబుల్ మెథడ్ ఓకేనా ఈ జావా కోర్ UI డ్రాపబుల్ మెథడ్ టు మేక్ అవర్ ధూమ్ ఎలిమెంట్స్ డ్రాపబుల్ అంటే ఇది ఏం చేస్తుంటే ఈ జావా కోర్ UI మెథడ్ ఏం చేస్తుంటే ఇట్ మేక్స్ అవర్ ధూమ్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంటే ఇట్ మేక్స్ అవర్ ధూమ్ ఎలిమెంట్స్ అంటే ఏమైతే ధూమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో it makes our Doom elements dropable అంటే what are the Doom elements that are there ఓకేనా at a specified target ఎక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేయాలనా at a specified టార్గెట్ ఓకేనా అంటే ఏం లేదన్నా వెన్ వీ హ్యావ్ ఎ బోర్డింగ్ ఇంటూ అవర్ బస్ మనం ఎప్పుడైతే బస్ ఎక్కామో అండ్ వెన్ వీ హ్యావ్ బోర్డింగ్ ఇంటూ అవర్ బస్ ద కండక్టర్ ఇమీడియట్లీ 6 ఫర్ టికెట్ అంటే ఆ కండక్టర్ ఎక్కిన బస్ మనం వెన్ ఎవర్ వీ హ్యావ్ బోర్డెడ్ ఇంటూ అవర్ బస్ మనం ఎప్పుడైతే మనం బస్సులో బోర్డింగ్ అయ్యామంటే బస్ ఎక్కామో బస్ ఎక్కగానే కండక్టర్ ఏం చేస్తాడంటే ఈ 6 ఫర్ టికెట్ అడుగుతాడు ఓకేనా అండ్ టికెట్ అడగగానే అట్ వాట్ ప్లేస్ వీ హ్యావ్ టు డ్రాప్ మనం ఎక్కడ ఏ ప్లేస్ లో డ్రాప్ అవ్వాలో అక్కడ మాత్రం మనం ఆ బస్ అని మనం డ్రాప్ చేస్తుంది ఇట్ డస్ నాట్ డ్రాప్ అదర్ ప్లేస్ ఓకేనా అంటే అదర్ ప్లేస్ డ్రాప్ చేసినట్టు ఐ హ్యావ్ ఐదర్ బోర్డెడ్ ఇంటూ రాంగ్ బస్ మీరు రాంగ్ బస్ అయినా ఎక్కువ ఉండొచ్చు
ఓకేనా. ఇక్కడ కూడా ఏంటంటే జావా క్వరీ యూఐ ప్రొవైడ్స్ డ్రాపబుల్ మెథడ్ టు మేక్ ఏంటంటే ఇది ఏం చేస్తుంటే జావా క్వరీ యూఐ డ్రాపబుల్ మెథడ్ టు మేక్ దూమ్ ఎలిమెంట్స్ డ్రాపబుల్ అట్ స్పెసిఫైడ్ టార్గెట్. ఏది స్పెసిఫైడ్ టార్గెట్స్ ఉన్నాయి ఆ స్పెసిఫైడ్ టార్గెట్స్ లో మనం వాట్ ఆర్ ద డ్రాపబుల్ ఎలిమెంట్స్ అంటే మనకి ఈ వాట్ ఆర్ ద దూమ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ జావా క్వరీ. నాకు ఈ జావా క్వరీలో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఆ ఎలిమెంట్స్ ని ఓకేనా బై యూజ్ దిస్ డ్రాపబుల్ మెథడ్ ఐ కెన్ డ్రాప్ దోస్ ఎలిమెంట్స్ వేర్ ఎవర్ ఎట్ ఎ స్పెసిఫైడ్ టార్గెట్. ఆ స్పెసిఫైడ్ టార్గెట్ ఎక్కడైతే ఎలిమెంట్స్ ని డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేయడానికి నేను ఈ డ్రాపబుల్ మెథడ్ జావా కోడ్ యూజ్ చేసుకున్నానా. నెక్స్ట్ చూసుకున్నాను. నెక్స్ట్ సింటాక్స్, హౌ దిస్ సింటాక్స్ ఈజ్ అలైక్. ఓకే, సింటాక్స్ ఎలా ఉంటుంది సింటాక్స్ నాన్న. ఓకే, సింటాక్స్ ఇస్ ఓకేనా. సింటాక్స్ చూడనా డాలర్ నానా, దిస్ వాస్ ద డాలర్ సింబల్. ఓకేనా. నెక్స్ట్ సెలెక్టర్. ఓకేనా, నేను సెలెక్ట్ చేసుకున్న ఏమైతే ఎలిమెంట్స్ దట్ ఐ నీడ్ టు డ్రాపుల్. ఓకేనా, సెలెక్టర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కాంటాక్స్ట్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది కాంటాక్స్ట్ నానా. ఫ్రమ్ వేర్ టు వేర్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ ఎలిమెంట్స్ సెర్చ్ చేయాలి అనేది కాంటాక్స్ట్ నానా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డ్రాపుల్ ఆప్షన్. డ్రాపుల్ ఆప్షన్. ఓకేనా, దిస్ వాస్ ద హౌ వి ఆర్ నాన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఎలా చేస్తాం అంటే నాన్న సెలెక్టర్ కామా కాంటెక్స్ట్. ఓకేనా, సెలెక్టర్ కామా కాంటెక్స్ట్ నాన్న అండ్ డ్రాపబుల్ ఇక్కడ యాక్షన్ అంటే ఇది ఎక్కడ నేను పెర్ఫామ్ చేయాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి. ఓకేనా, ఇదేంటంటే యాక్షన్ డాట్ పర్మా. యాక్షన్ డాట్ పర్మా అంటే పారామీటర్స్ ఉన్నాయి. యాక్షన్ డాట్ ఎక్కడ పెర్ఫామ్ చేయాలి అనేది నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా డాలర్ ఈ విధంగా మనం చూసుకున్నానా. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ఫస్ట్ కాంటాక్ట్స్ చూసుకుందాం. ఫస్ట్ సింటాక్స్ ఓకేనా. సెలెక్టర్ డాలర్ సెలెక్టర్ కాంటాక్స్ట్ డ్రాపబుల్ ఆప్షన్. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ద డ్రాపబుల్ ఆప్షన్ మెథడ్ డిక్లేర్స్ దట్ అండ్ HTML. ఏం డిక్లేర్ చేస్తుందంటే డ్రాపబుల్ మెథడ్ HTML లో ఏం డిక్లేర్ చేస్తుందంటే ఎలిమెంట్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎలిమెంట్. ఓకేనా, HTML ఎలిమెంట్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ విచ్ యూ కెన్ డ్రాప్. అంటే ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద HTMLs ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ జావా క్వరీ. ఆ ఎలిమెంట్స్ ఎక్కడ డ్రాప్ చేయాలనేది మనకి ఇక్కడ డ్రాపబుల్ మెథడ్ మనకి ఎన్హాన్స్ చేస్తుంది, అంటే తెలియజేస్తుంది అన్న. ఏంటంటే డ్రాపబుల్ మెథడ్ లో మనకి ఈ జావా కోడ్ సెలెక్టర్ కాంటెక్స్ట్ డ్రాపబుల్ ఆప్షన్ మెథడ్ లో మనకి ఏం చెప్తుంటే వాట్ ఆర్ ద HTML ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఓకేనా, ఆ HTML ఎలిమెంట్స్ ని వేర్ వి హాస్ టు డ్రాపబుల్ దోస్ HTML ఎలిమెంట్స్ ని మనం ఎక్కడ డ్రాప్ చేయాలి, వేర్ వి ఆర్ అసైన్ టు డ్రాప్. ఆ ఎలిమెంట్స్ ని మనం ఎక్కడ అసైన్ చేసి డ్రాప్ చేయాలి అనేది మనకి అసైన్ చేస్తున్నానా. అంటే ది డ్రాపబుల్ ఆప్షన్ మెథడ్ డిక్లేర్స్ దట్ అండ్ HTML. ఏం డిక్లేర్ చేస్తుంటే దట్ HTML ఎలిమెంట్స్ కెన్ బి యూజ్ యాజ్ అన్ ఎలిమెంట్స్. ఆ HTML ఎలిమెంట్స్ ఎలా యూజ్ అవుతుందంటే యాజ్ అన్ ఎలిమెంట్స్ వే ఇన్ విచ్ యూ కెన్ డ్రాప్. ఆ ఎలిమెంట్స్ ని ఎక్కడ డ్రాప్ చేయాలి అనేది మనకు చెప్తున్నాను. ద ఆప్షన్ ఈజ్ పారామీటర్. ద ఆప్షన్ ఈజ్ పారామీటర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ స్పెసిఫైస్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్. అంటే ద ఆప్షన్ దాంట్లో ఉన్న ఏం చెప్తుంటే పారామీటర్స్ మనకి ఏం స్పెసిఫై చేస్తుంటే బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ద యాక్షన్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నది. ద ఆప్షన్ పారామీటర్స్ స్పెసిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ యాక్షన్ పారామీటర్ ఉంది కదా, అవి మనకి ఏమి ఎన్హాన్స్ చేస్తుందంటే ఇట్ ఎన్హాన్స్ దట్ ద బిహేవియర్. అంటే ఆ ఎలిమెంట్స్ యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తుందంట. పారామీటర్ అనేది మనకి ఏమి తెలియజేస్తుందంటే అది ఎలిమెంట్స్ దాంట్లో మనం ఏమైతే ఎలిమెంట్స్ డ్రాప్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్స్ యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. బిహేవియర్ ఆఫ్ ద నేచర్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ టు బి డ్రాపబుల్. ఏదైతే మనం డ్రాప్ చేద్దాం అనుకున్న ఆ ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ నేచర్ మనకి ఎన్హాన్స్ చేస్తుందనా. దిస్ వాస్ ద సెలెక్టర్ డ్రాపబుల్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా యూ క్యాన్ ప్రొవైడ్ వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ అంటే ఈ సెలెక్టర్ కాంటెక్స్ట్ డ్రాపబుల్ ఆప్షన్స్ లో ఏంటంటే నెక్స్ట్ ఉన్నది చూసాను. ఇది ఉంది కదా నెక్స్ట్ కాంటెక్స్ట్ డ్రాపబుల్ యాక్షన్.
ఇదేంటంటే యూ కెన్ ప్రొవైడ్ వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ అట్ ఏ టైం. ఒక్క ఆప్షన్ కాకుండా వీ కెన్ పెర్ఫార్మ్ వన్ ఆర్ మోర్ యాక్షన్స్ అట్ ఏ టైం. అంటే ఒకేసారి మనం ఇక్కడ ఏంటంటే బిఫోర్ వీ హ్యావ్ టేకింగ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్, అక్కడ కొన్ని ఎలిమెంట్స్ మొత్తం తీసుకుని మనం డ్రాప్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అలాంగ్ విత్ డ్రాపింగ్ దోస్ యాక్షన్స్ వీ కెన్ పెర్ఫార్మ్ వన్ ఆర్ మోర్ యాక్షన్స్. అంటే ఒక పని కాకుండా ఇంకెక్కువ యాక్షన్స్ ఒకేసారి మనం చేయొచ్చని. ఓకేనా, యూ కెన్ ప్రొవైడ్ వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ అట్ ఏ టైం. ఎలా అంటే ఒక్క ఆప్షన్ కాకుండా వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ అట్ ఏ టైం యూజింగ్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని ఒకటి లేదా అనేకమైన యాక్షన్స్ ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ యాక్షన్స్ మనం ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, మనం పెర్ఫార్మ్ చేయొచ్చు మనం తెలుసుకుంటున్నానా. ఓకేనా, ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ఆప్షన్స్, ఒక్క ఆప్షన్ కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఓకేనా, దట్ కెన్ బి మోర్ దాన్ వన్ ఆప్షన్స్ టు బి ప్రొవైడెడ్, దట్ యూ విల్ సెపరేటెడ్ ఫ్రమ్ యూజింగ్ ఏ కామా. అంటే నిన్న చెప్పాను డ్రాగన్ మెథడ్ లో కూడా ఒక్క ఆప్షన్ కన్నా మోర్ ఆప్షన్స్ ఉంటే మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అంటే బై సెపరేటెడ్ దోస్ ఆప్షన్స్ బై గివింగ్ కామా. అంటే నేను ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాను. ఇఫ్ ఐ గివింగ్ ఏ వన్ యాక్షన్ మీన్స్ దేర్ ఇస్ నో నీడ్ టు పెర్ఫార్మ్, నాకేం అక్కర్లేదన్నా, సింపుల్ ఐ గివింగ్ ద ఐ విల్ give the syntax what are the method I am using. But if I have want to perform one or more actions using JavaScript object method, in JavaScript objects use చేసుకుని one or more actions perform చేయాలంటే for each actions for every each action I has to give a specified comma. అంటే ఏమేమి యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తా అనేది తెలియజేయడానికి I am giving comma between the options. ఈ ఆప్షన్స్ మధ్యలో నేను ఏం చేస్తానంటే I am giving comma. అంటే ప్రతి యాక్షన్ మధ్యలో నేను కామా ఇస్తాను. ఓకేనా, కామా ఇచ్చి ఓకేనా I'm perform my actions in JavaScript. ఓకేనా, ఈ డ్రాపుల్ మెథడ్ నేను కామా ఇచ్చిన యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తాను. దిస్ వాస్ ద హౌ వి ఆర్ యూజింగ్. ఫస్ట్ ఒకసారి దీంట్లో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. వాట్ ఆర్ ద ఆప్షన్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ డ్రాపుల్ మెథడ్స్. ఈ డ్రాపుల్ మెథడ్స్ లో ఏం ఆప్షన్స్ మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద ఆప్షన్స్, దాంతో పాటు ఆప్షన్ యొక్క డిస్క్రిప్షన్, ఆప్షన్ యొక్క పెర్ఫార్మెన్స్ డిస్క్రిప్షన్ మనకి ఇచ్చాడన్నా. వీఆర్ ఫస్ట్ చూసుకుందాం దాంట్లోనూ. ఓకేనా, దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి యాక్సెప్ట్. Accept, what is this accept chosen, this option used to. ఓకేనా, ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నట్టే దిస్ ఆప్షన్ ఇస్ యూజ్ when you need to control which draggable elements are to be accepted. ఏమైతే మనం draggable ఎలిమెంట్స్ ని వాట్ ఆర్ ద draggable ఆప్షన్స్ అంటే మనం ఏమైతే draggable ఆప్షన్స్ ని మనం పెర్ఫార్మ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నామో ఓకేనా, ఆ ఎలిమెంట్స్ మనం యాక్సెప్ట్ చేసుకునేలాగా ఉండాలన్న. ఓకేనా, దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్. ఓకేనా, వెన్ యూ నీడ్ టు కంట్రోల్. ఓకేనా, మనం ఏమైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నాం వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వీఆర్ నీడ్ టు కంట్రోల్. ఓకేనా, ఆ ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేసుకుని ఓకేనా వీఆర్ డ్రాపింగ్ బై డిఫాల్ట్. ఓకేనా, మనం ఎలా ఆప్షన్ పెర్ఫార్మ్ చేసి వీఆర్ డ్రాపింగ్ బై ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ, దాని డిఫాల్ట్ వాల్యూతో మనం డ్రాపింగ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఆప్షన్ ఇస్ ఓకేనా. ఇది ఎందుకంటే ఇది ఆప్షన్ డ్రాగల్ మెథడ్ ఎలా అంటే విచ్ ఎలిమెంట్స్ ఆర్ టు బి యాక్సెప్టెడ్. ఇదేంటంటే ఈ డ్రాగల్ మెథడ్ లో మనం యాక్సెప్ట్ అనేది ఏంటంటే విచ్ ఎలిమెంట్స్. ఓకేనా, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ టు బి డ్రాగ్డ్. ఓకేనా, ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ షుడ్ బి యాక్సెప్టెడ్, ఇన్ విచ్ ఎలిమెంట్స్ మస్ట్ బి యాక్సెప్టబుల్. అంటే ఓకేనా, యాక్సెప్టెడ్ అంటే విచ్ ఎలిమెంట్స్ ఆర్ టు బి యాక్సెప్టెడ్. ఓకేనా, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ we want to drop, those elements must be accepted అన్న. ఏదైతే ఎలిమెంట్స్ ని డ్రాప్ చేద్దాం అనుకున్నా ఆ ఎలిమెంట్స్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఫర్ డ్రాపింగ్. ఓకేనా, ఫర్ డ్రాపింగ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్. నేను ఏమైతే ఎలిమెంట్స్ డ్రాప్ చేద్దాం అనుకున్నానో ఆ ఎలిమెంట్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్ మస్ట్ బి యాక్సెప్ట్. అది ఏం చేయాలంటే అది మనం ఆ ఎలిమెంట్స్ మనం యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ వి హావ్ టు టేక్ నన్. ఆ ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఈ మెథడ్ లో యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ వెన్ ఎవర్ ఇట్ యాక్సెప్ట్స్ ఓకేనా, ఆ ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేయగానే వీఆర్ డ్రాపింగ్ బై ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే నాన్న, when you have standard
when we are waiting for a bus, okay, if the bus has not came at the right time, మీరు అక్కడ సెంటర్కి వెళ్ళి ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నారన్నా, ఓకేనా, ఎట్ లాంగ్ టైం, చాలా టైం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, యు ఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం, ఓకేనా, then there is no chance you are seeking at a final stage, you are seeking for a lift, మీరు లిఫ్ట్ కోసం సీకింగ్ ఫర్ లిఫ్ట్, ఓకేనా, ఏదన్నా ఒక వెహికల్ లిఫ్ట్ కోసం ట్రై చేస్తాను, ఓకేనా, వెన్ యూ హ్యావ్ సీకే ఫర్ లిఫ్ట్, మీరు ఒక లిఫ్ట్ కోసం ట్రై చేసినప్పుడు, ఓకేనా, ఫస్ట్ హూ ఆర్ ద పర్సన్ ఈస్ విల్లింగ్ టు డ్రాప్ యూ, ఎవరైతే పర్సన్ మిమ్మల్ని డ్రాప్ చేయకుండా హీ షుడ్ యాక్సెప్ట్ యూ, ఓకేనా, ఆ మిమ్మల్ని ఎక్కించుకోవడానికి యాక్సెప్ట్ చేస్తేనే దెన్ హీ కెన్ డ్రాప్ యూ అట్ ద స్పెసిఫైడ్ లొకేషన్, మీరు ఎక్కడైతే మీరు ఆ స్పెసిఫైడ్ లొకేషన్ ఉంది అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేయగలరు. ఇక్కడ కూడా అంతేనా, ఫస్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఐ షుడ్ బి డ్రాప్, ఏదైతే ఎలిమెంట్స్ డ్రాప్ చేయాలనుకున్నా ఆ ఎలిమెంట్స్ ని ఫస్ట్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్, అది యాక్సెప్ట్ చేశాక, ఓకేనా, మస్ట్ బి యాక్సెప్టెడ్ ఫర్ డ్రాపింగ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్, ఆ వాల్యూస్ ని డిఫాల్ట్ వాల్యూస్ లో డ్రాప్ చేయడానికి అది పాసిబిలిటీ ఉండదు. వితౌట్ యాక్సెప్టింగ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు డ్రాప్ ఇస్ డిఫాల్ట్ వాల్యూస్, దాన్ని అంతే, ఇది యాక్సెప్ట్ చేయకుండా దాన్ని అనా whenever it accept only it can drop its default values, అది యాక్సెప్ట్ చేస్తేనే దాని డిఫాల్ట్ వాల్యూస్ లో అది డ్రాప్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ క్లాస్, ఓకేనా, యాక్టివ్ క్లాస్ లో వాట్ డస్ దిస్ యాక్టివ్ క్లాస్, దిస్ ఆప్షన్ ఇస్ ఏ స్ట్రింగ్, ఇది ఆప్షన్ ఏంటంటే స్ట్రింగ్ రిప్రజెంటేషన్ వన్ ఆర్ మోర్ సిఎస్ఎస్, దీని క్లాసెస్ టు బి యాడెడ్, ఏంటంటే a string action ana, if perform the string action, using the string action we can perform one or more actions to be added in the classes, okay na, to be added into the drop one or more css classes to be added to the dropable elements, ante em chestante this option is a string, this option is a string ana, ee option is a, this option is a string, ఈ ఆప్షన్ ఏంటంటే స్ట్రింగ్ అనా, this option is a string one or more css classes, one or more css classes are added, one or more css classes added to a droppable elements, one or more CSS classes are added to droppable elements nana, when an accepted, అది ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు యాడ్ చేస్తుంటే when an accepted elements, okay, droppable elements, when an accepted elements okay na, when an accepted elements is dragged by its default value, okay na, when an accepted ఏంటంటే droppable elements, when an accepted value is dragged at its default value, default value, okay na, is false, okay na, default value ఏమవ్వాలంటే is false అవ్వాలి, ఓకేనా, దిస్ ఆప్షన్ ఇస్ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్ అనా, ఈ స్ట్రింగ్ లో వన్ ఆర్ మోర్ సిఎస్ఎస్ క్లాస్ ఆర్ యాడెడ్ టు డ్రాపబుల్ ఎలిమెంట్స్, వన్ ఆర్ ఒకటి కన్నా ఎక్కువ సిఎస్ఎస్ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ అయి ఉంటాయి కాబట్టి, ఓకేనా, ఆర్ యాడెడ్ టు డ్రాపబుల్ ఎలిమెంట్స్ వెన్ an accepted value is dragged, ఎప్పుడైతే ఈ యాడ్ చేసుకున్నామో whenever this option is a string, ఇది ఆప్షన్ స్ట్రింగ్ ఎందుకు స్ట్రింగ్ అయిందంటేనా, why, because why it was a string means because it has a one or more css classes, దీనికి ఒకటి కన్నా మోర్ ఎక్కువ css క్లాసెస్ ఉన్నాయి కాబట్టి that's why it was a string నానా, ఓకే, this was string classes, ఓకేనా, css string classes నానా, ఓకేనా, added to ఈ css క్లాస్ అనే డ్రాపబుల్ ఎలిమెంట్స్ కి యాడ్ చేసుకున్నాం, when an accepted, ఎప్పుడు accepted ఎలిమెంట్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో, when an this dropable elements are accepted, ఓకేనా, ఓకేనా, యాక్సెప్టెడ్ వాల్యూ ఇస్ డ్రాగ్డ్, ఈ ఏమైతే యాక్సెప్టెడ్ వాల్యూస్ ని డ్రాగ్ చేసాడో అండ్ ఇట్ ఇస్ డిఫాల్ట్ వాల్యూస్ ఫాల్స్, ఎప్పుడైతే డ్రాగ్ చేస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుందన్న, ఓకే, దిస్ వాజ్ యాక్టివ్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ క్లాస్, నెక్స్ట్ మనం చూస్తున్నాను
యాడ్ క్లాస్. వాట్ వాజ్ దిస్ యాడ్ క్లాస్ డూ అంటే దిస్ యాడ్ క్లాస్ అంటే దిస్ ఆప్షన్ వాజ్ సెట్ ఏ ఫాల్స్ ఎప్పుడైతే వెన్ దిస్ యాక్షన్ when we have perform when we set a value false when we have perform a value మనం when we set a value is false ఎప్పుడైతే మనం వాల్యూని ఫాల్స్ చేస్తామో ఓకేనా ఇట్ విల్ ప్రివెంట్ ద ui dropable అది ఏం చేస్తుంటే ఇట్ ప్రివెంట్స్ ద ui dropable ఫ్రమ్ క్లాస్ ఓకేనా ui dropable క్లాస్ ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ టు ది dropable ఎలిమెంట్స్ ఓకేనా దిస్ ఆప్షన్ ఏం చేస్తుంటే దిస్ ఆప్షన్ set ఏం చేస్తుంది దిస్ ఆప్షన్ సెట్స్ వాట్ డస్ దిస్ ఆప్షన్ సెట్స్ అంటే ఈ ఆప్షన్ ఏం సెట్ చేస్తుంటే దిస్ ఆప్షన్ ఓకేనా దిస్ ఆప్షన్ when set to false ఓకే దిస్ ఆప్షన్ ఏంటంటే దిస్ ఆప్షన్ అంటే దిస్ ఆప్షన్ when set to false ఎప్పుడైతే when set to false ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఫాల్స్ అయిందో ఓకేనా when this option set to false ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఫాల్స్ అయిందో whenever this option became a false ఓకేనా when set to false will prevent set false అయినప్పుడు will prevent ఓకేనా ఏం చేస్తాను ప్రివెంట్ చేస్తాను will prevent దేనికి ప్రివెంట్ చేస్తాను will prevent ఓకేనా దేనికి ప్రివెంట్ చేస్తుంటే will prevent the ui dropable will prevent the ui dropable ఏదైతే ui dropable ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తామా ui dropable class from being added ui dropable class from being added దేనికి యాడ్ చేస్తున్నా from being added దేనికి యాడ్ చేస్తున్నా from being added ఓకేనా టు ది from being added to the class లోన ఏదైతే క్లాస్ ఉందో from being added to the class ఏదైతే క్లాస్ ఉందో from being added to the class లోన ఓకేనా టు ది dropable elements being added to the dropable elements ఏదైతే dropable elements ఉందో ఓకేనా ఏదైతే dropable elements ఉందో దానికి ఇది బీయింగ్ యాడ్ అవుతుందన్న ఓకేనా బీయింగ్ యాడెడ్ టు డ్రాపబుల్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ ట్రూ అది వాట్ ఆర్ ద డిఫాల్ట్ వాల్యూ బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ అండ్ మేకింగ్ ద డిఫాల్ట్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది అంటే ఆల్రెడీ ఫాల్స్ ఉన్న వాల్యూని సెట్ చేసుకున్నాం ఇట్ విల్ సెట్ దిస్ ఆప్షన్ వెన్ టు సెట్ టు ఫాల్స్ అంటే వాట్ ఆర్ ద ఆప్షన్ ఇస్ బికమింగ్ ఏ ఫాల్స్ ఓకేనా ఇట్ విల్ ప్రివెంట్ ద ui dropable అది ఏం చేస్తుంది ఫాల్స్ అయిందని ప్రివెంట్ చేసి ద డ్రాపబుల్ క్లాస్ ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ ఓకేనా టు డ్రాపబుల్ ఎలిమెంట్స్ అది డ్రాపబుల్ క్లాస్ నుంచి ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ అది డ్రాపబుల్ ఎలిమెంట్స్ నుంచి యాడ్ చేసుకుని అది ఏం చేస్తుంటే డ్రాపబుల్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ ట్రూ చేస్తున్నాను అంటే ఏదైతే ఫాల్స్ వాల్యూ అయిందో వాట్ ఆర్ ద యాడ్ క్లాస్ ఏం చేస్తుంటేనన్నా వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ బికమ్స్ ఫాల్స్ ఏదైతే ఆప్షన్ ఫాల్స్ అయిందో ఆ ఆప్షన్ ని ప్రివెంట్ చేసుకుని అది ఏం చేస్తుంటే డ్రాపబుల్ క్లాస్ లో ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ ఆ డ్రాపబుల్ క్లాస్ నుంచి యాడ్ చేయకుండా ఓకేనా మనం తీసుకుని ఆ డ్రాపబుల్ క్లాస్ అది యాడ్ చేయకుండా ఓకేనా డ్రాపబుల్ ఎలిమెంట్స్ డిఫాల్ట్ గా ట్రూ అయ్యే వరకు అది ప్రివెంట్ చేస్తుంట అంటిల్ ద వాల్యూ బికమ్స్ ట్రూ ఇట్ వాస్ ప్రివెంటెడ్ అన్న ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ అంటే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ బికమ్ ఫాల్స్ ఓకేనా ఆ వాల్యూస్ ని సెట్ చేసుకుని అంటిల్ ద వాల్యూ బికమ్ ట్రూ ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ ui dropable మెథడ్స్ అది ui dropable మెథడ్స్ లో ప్రివెంట్ చేసుకుంటున్నా దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ యాడ్ క్లాస్ ఈ యాడ్ క్లాస్ మెథడ్ ఈ విధంగా మనం యూజ్ అవుతుంది నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిసేబుల్డ్ నెక్స్ట్ మెథడ్ మనం చూసుకునేసరికి డిసేబుల్డ్ మెథడ్ అయినా వాట్ వాస్ దిస్ డిసేబుల్డ్ మెథడ్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ డ్రాపబుల్ మెథడ్ అంటే డిసేబుల్డ్ మెథడ్ మనం డ్రాపబుల్ మెథడ్ లో ఎలా వాడుకున్నాం హౌ వీఆర్ యూజింగ్ దిస్ ఫంక్షన్స్ అనేది చూసుకుంటారా నెక్స్ట్ మనం చూసుకునేది డిసేబుల్డ్ అన్న ఓకేనా హౌ వీఆర్ యూజింగ్ దిస్ డిసేబుల్డ్ మెథడ్ ఈ డిసేబుల్డ్ మెథడ్ మనం ఎలా వాడుతున్నాం హౌ వీఆర్ యూజింగ్ దిస్ డిసేబుల్డ్ మెథడ్ అంటే నాన్న దిస్ డిసేబుల్డ్ మెథడ్ డిసేబుల్డ్ అంటే దిస్ ఆప్షన్ will set the true whatever the value is become set this option will set to true ఏంటంటే this option becomes true okay when set to true is becomes true when set to this option when set to true అన్న ఎప్పుడైతే ఒక ఆప్షన్ ట్రూ అయిందో when now the option becomes true ఓకేనా disables the dropable by ఓకేనా disables the dropable
disables the droppable, okay na, droppable by default values, by default values na, but default value is false. ఓకేనా, అది డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అయ్యే వరకు ఒక ఆప్షన్ వెన్ ఎవర్ బికమ్ వాల్యూ ఫాల్స్ సెట్ టు బి ట్రూ, ఎప్పుడైతే ఒక ఆప్షన్ అనేది ట్రూ అయిందో ఏం చేస్తుందంటే ఇది ది డిసేబుల్ ద డిసేబుల్, ఓకేనా, ద డిసేబుల్ ద డ్రాపబుల్ బై డిఫాల్ట్, ఓకేనా, ద డిసేబుల్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంటే ద, ఓకేనా, డిసేబుల్, ఓకేనా, డిసేబుల్స్ ద డ్రాపబుల్, ఓకేనా, ఏం చేస్తుంటే డిసేబుల్స్ ద డ్రాపబుల్ అని ఇక్కడ వెన్ ఎవర్ ఆప్షన్ బికమ్స్ ట్రూ, ఎప్పుడైతే ఒక ఆప్షన్ ట్రూ అయిందో ఇది ఏం చేస్తుంది, డిసేబుల్స్ ద డ్రాపబుల్ బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. అది ఏం చేస్తుంటే ఈ ఆప్షన్స్ ని ఏదైతే డ్రాపబుల్ ఎలిమెంట్స్ ఉందో ఆ డ్రాపబుల్ ఎలిమెంట్స్ ని ఫాల్స్ అయ్యే వరకు డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, ఇట్ బికమ్స్ వెన్ ఎవర్ ద ఎలిమెంట్ బికమ్ ఫాల్స్ అంటిల్ ఇట్ డిసేబుల్స్ ద డిఫాల్ట్ వాల్యూ, ఆ డిఫాల్ట్ వాల్యూని ఫాల్స్ అయ్యే వరకు డిసేబుల్ చేస్తున్నాను. దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ డిసేబుల్. అంటే whenever a value becomes false, whenever a value become a true, okay na, this disables the this whenever disables the dropable, ఏదైతే dropable ఉందో అది disables చేసి until the value default value becomes false, అది ఎప్పుడు వరకు disables చేస్తుంటే until the default value become false, ఓకేనా, ఓకేనా, disables the dropable by default value is false, ఎప్పుడు వరకు disables చేస్తుంటే until the default value becomes false, అంటే ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఉందో ఆ డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అయ్యే వరకు డిసేబుల్ చేస్తున్నారా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీడీ, ఓకేనా, అంటే గ్రీడీ ఇన్ ద మీన్స్ గ్రీడీ, గ్రీడీ అంటే నానా దిస్ ఆప్షన్ ఈస్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు కంట్రోల్ విచ్ డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఆర్ టు బి యాక్సెప్టెడ్, ఏదైతే ఎలిమెంట్స్ మన దిస్ ఆప్షన్ ఈస్ యూజ్డ్, ఈ ఆప్షన్ ఎందుకు రావాలంటే దిస్ ఆప్షన్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్, ఏం చేస్తాను దిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ యూజ్ చేస్తే మనం కంట్రోల్ చేస్తానా, దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు కంట్రోల్, ఓకేనా, దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు కంట్రోల్, ఏ కంట్రోల్ చేస్తున్నాం, ఫర్ వాట్ పర్పస్ యూఆర్ కంట్రోలింగ్, దేనికోసం మనం కంట్రోల్ చేస్తామంటే విచ్ డ్రాగబుల్, ఓకేనా, ఓకేనా, this option is used when you need to control, what we are need to control is which draggable elements are to be accepted, which draggable elements to be, which draggable elements to be accepted, ఏదైతే draggable elements ఏమి యాక్సెప్ట్ చేయాలో దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. వాట్ ఆర్ ద draggable elements that are to be accepted, దాన్ని మనం, ఓకేనా, యాక్సెప్టెడ్ ఫర్ డ్రాపింగ్, ఓకేనా, ఏదైతే డ్రాగబుల్ ఎలిమెంట్స్ ని డ్రాప్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తామో, ఓకే, వాటిని కంట్రోల్ చేయడానికి, ఓకేనా, ఆన్ నెస్టెడ్ డ్రాపబుల్స్, ఓకేనా, ఆన్ నెస్టెడ్ డ్రాపబుల్స్, ఆన్ నెస్టెడ్ డ్రాపబుల్ వాల్యూ ఈజ్ ఫాల్స్, ఏదైతే నెస్టెడ్ దీని తర్వాత వచ్చే నెస్టెడ్ డ్రాపబుల్ వాల్యూ ఈజ్ ఫాల్స్ అయ్యే వరకు దీన్ని వాట్ ఆర్ ద డ్రాగబుల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్, ఏదైతే డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ డ్రాగబుల్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయడానికి వాటినా, ఓకేనా, ఇఫ్ ద నెస్టెడ్ డ్రాగబుల్ బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్, ఇఫ్ ద ఆప్షన్ ఈజ్ సెట్ టు ట్రూ, ఇఫ్ ద ఆప్షన్ ఈజ్ సెట్ టు ట్రూ, ఇదే ఆప్షన్, ఇఫ్ ద ఆప్షన్ ఈజ్ set to true, ఇదే ఆప్షన్ మళ్ళీ ట్రూ అయితే, if the option is set to true, then what happens na, any option is true, any parent dropable will not receive, okay na, set to true, any parent, okay na, ఏదైతే పేరెంట్ ఉందో, ఓకే నా, ఎనీ పేరెంట్ డ్రాపబుల్, any parent dropable elements, okay na, any parent dropables will not receive the element,
ఓకేనా విల్ నాట్ రిసీవ్ ద ఎలిమెంట్ నా ఓకేనా అంటే దిస్ ఆప్షన్ ఈస్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు కంట్రోల్ విచ్ డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఆర్ టు బి యాక్సెప్టెడ్ ఏదైతే డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ఓకేనా కంట్రోల్ చేయడానికి ఓకేనా డ్రాగింగ్ కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నా అండ్ నెస్టెడ్ డ్రాపబుల్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ నెస్టెడ్ డ్రాపబుల్ వాల్యూ ఇస్ ఫాల్స్ ఎప్పుడైతే నెస్టెడ్ డ్రాపబుల్ వాల్యూ ఇస్ ఫాల్స్ ఇఫ్ ద ఆప్షన్ ఇస్ సెట్ టు ట్రూ ఓకేనా ఎప్పుడైతే నెస్టెడ్ డ్రాపబుల్ వాల్యూ అనేది వాల్యూ ఇస్ ఫాల్స్ అయిందో ఇఫ్ ద ఆప్షన్ ఇస్ సెట్ టు ట్రూ ఆ ఆప్షన్ ట్రూ అయితే ఇది ఆప్షన్ ఇస్ సెట్ టు ట్రూ ఎనీ పేరెంట్ డ్రాపబుల్ విల్ నాట్ రిసీవ్ ద ఎలిమెంట్ ఆప్షన్ ఎప్పుడైతే ట్రూ అయిందో దాంట్లో ఉన్న పేరెంట్ ఎలిమెంట్స్ కూడా విల్ నాట్ రిసీవ్ ద ఎలిమెంట్స్ ఆ దాంట్లో ఉన్న పేరెంట్ ఎలిమెంట్స్ కూడా ఆ ఎలిమెంట్స్ ని రిసీవ్ చేసుకోతున్నాను దట్ వాస్ ద యూస్ ఆఫ్ దిస్ గ్రీడీ ఈ గ్రీడీ వల్ల వచ్చే యూస్ అంటే ఏమైతే ఏం చేస్తున్న డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఏమై ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తున్నప్పుడు నెస్టెడ్ ఎలిమెంట్స్ ఏదైతే వాల్యూ ఫాల్స్ అయిందో ఆ ఫాల్స్ అయిన పేరెంట్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయడానికి రిసీవ్ చేసుకుంటున్నాను ఓకేనా ఎప్పుడు until the value becomes true ఆ వాల్యూ ట్రూ అయ్యే వరకు అది కంట్రోల్ చేసుకుంటున్నాను దిస్ వాస్ ద యూస్ అబౌట్ గ్రీడీ యొక్క యూజ్ అన్న నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ క్లాస్ ఉంది స్కోప్ నెక్స్ట్ ఇక్కడ వరకు మనం డ్రాపుల్ చూసుకున్నాను మనం కమింగ్ టు నెక్స్ట్ టుమారోస్ క్లాస్ ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ చూసుకున్నాను నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రీసైజబుల్ అండ్ సెలెక్టబుల్ సెలెక్టబుల్ ఇది చూసుకుందాం దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అన్న ఓకేనా